హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక విక్రమ్ సింగ్ రాథోడ్ చావు అంటే భయపడటానికి అల్లా టప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకుని అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్ ఒక సింగం. దీని గురించి మనకి మాట్లాడుకోగానే ఒక పోలీస్ అనేటువంటి టాపిక్ వస్తే డెఫినెట్లీ మనం చూసిన ఈ హిట్ మూవీస్ గుర్తొస్తాయి, ఈ హిట్ క్యారెక్టర్స్ గుర్తొస్తాయి. సో చాలా మంది అబ్బాయిలకి, అఫ్ కోర్స్ మేబీ అమ్మాయిలకు కూడా ఒక పోలీస్ అవ్వాలనే కళ చాలా ఉంటుంది. మరి ఆ పోలీస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ సాలరీస్ ఎలా ఉంటాయి అనేటువంటి డీటెయిల్స్ పబ్లిక్గా ఎవరికి తెలీదు. సో దానికి సంబంధించిన టాపిక్ ఈరోజు మనం వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో జనరల్గా మనం ఏదైనా జాబ్కి అప్లై చేస్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ జాబ్కి సంబంధించి దానికి మనం ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం తెలుసుకునే థింగ్ ఏంటంటే శాలరీ. సో బేసిక్ నుంచి కూడా ఆ శాలరీ అనేది ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది అనేది ఆ క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అఫ్ కోర్స్ ఆ నెంబర్ తెలుసుకున్న తర్వాతనే మనం దానికి అప్లై చేయాలా వద్దా అని కూడా డిసైడ్ అవుతాం, కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఒక పోలీస్ ఆఫీసర్కి సంబంధించి శాలరీ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది, యాడ్ ఆన్స్ ఏముంటాయి, అండ్ ఆల్సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి అన్నది కూడా కొంచెం చూద్దాము. సో స్టార్టింగ్ శాలరీ ఒక ఐపీఎస్ ఆఫీసర్కి స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసి 56,100 అనమాట. ఇందులో మళ్ళీ అలవెన్స్లతో కలిపి అంటే హెచ్ఆర్ఏ, డిఏ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా యాడ్ అవుతే ఒక పోలీస్ ఆఫీసర్ బేసిక్ పే వచ్చేసి నియర్లీ 70,000 నుంచి 80,000 వరకు ఉంటుంది. అండ్ ప్రమోషన్స్, లైక్ మనం ఒకసారి ఒక పొజిషన్లో ఉన్న తర్వాత లేటర్ ఆన్ ప్రమోషన్స్ అనేవి వస్తుంటాయి, కాబట్టి అలా ఒక డీజీపీ స్థాయి, డీజీపీ అనేది హైయెస్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆ స్థాయికి వచ్చిన తర్వాత 2 lakhs ప్లస్ ఉంటుంది. ఆల్మోస్ట్ 2,25,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ శాలరీ ఒకటే హైగా ఉంటుందా అమ్మో అనడానికి కాదు, వీళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ కాబట్టి వీళ్ళు ఉండడానికి లైక్ షెల్టర్ అండ్ ఆల్ కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. సో అకామిడేషన్ మెయిన్గా మనం మాట్లాడుకుంటే ప్రైమ్ లొకేషన్స్లో పోలీస్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అవి ఉంటాయి కదా, అందులోనే వాళ్ళు స్టే చేయొచ్చు. అండ్ ఆల్సో ఈ ప్లేసులు చాలా స్పేషియస్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది వీళ్ళకి. ఎలా అంటే మెయింటెనెన్స్కి కానివ్వండి, లేకపోతే ఒక కుక్ని పెట్టుకోవడానికి, ఇంట్లో పనులకు అవసరమైన మెయిడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి కూడా పెట్టుకోవాలి అని అన్నప్పుడు గవర్నమెంటే వాళ్ళకు కూడా పే చేస్తుంది. అండ్ వీటితో పాటు జనరల్గా మనకి ఏవైతే ఎక్స్పెండిచర్స్ ఉంటాయో ఇంట్లో, లైక్ కరెంట్, వాటర్, వీటన్నిటికి సంబంధించి కూడా గవర్నమెంటే వీళ్ళకి ఫండ్స్ ప్రొవైడ్ చేస్తుంది. లేకపోతే ఒక్కోసారి హై పర్సెంట్ ఆఫ్ సబ్సిడీ ఇస్తుంది. ఎక్కడైనా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అఫీషియల్ పరంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఈ డెసిగ్నేషన్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు వాళ్ళకి ఒక వెహికల్ ఉంటుంది. మనందరికీ తెలుసు, అంటే వెహికల్ ఎంత రేంజ్లో ఉంటుంది ఏంటి అనేది మనం చూస్తుంటాం జనరల్గా. కాబట్టి వెహికల్కి సంబంధించిన ఫ్యూయల్ అంతా కూడా గవర్నమెంటే భరిస్తుంది. ఆల్సో ఐపీఎస్ ఆఫీసర్కి పర్సనల్ డ్రైవర్ కూడా అలాట్ చేసి ఉంటారు అనమాట. ట్రైన్డ్ ప్రొఫెషనల్ డ్రైవర్ అలాట్ చేసి ఉంటారు. దాంతోపాటు సెక్యూరిటీ కూడా ఉంటుంది. వెహికల్ అన్న తర్వాత అటు ఇటు వెళ్తున్న తర్వాత దానికి సంబంధించి రిపేర్స్ ఏమన్నా వచ్చినా కూడా ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గవర్నమెంటే బేర్ చేస్తుంది. ఇవి చాలా ఫెసిలిటీస్ అని చెప్పుకోవచ్చు. ఆ స్థాయిలో వచ్చిన తర్వాత పోలీసులు అనేది జనాలకి సెక్యూరిటీ లాగా, లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి రిస్క్ చేసి జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా సెక్యూరిటీ అవసరం కదా. సో ఆ సెక్యూరిటీకి సంబంధించి కూడా పోలీస్ వాళ్ళకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. అండ్ వీళ్ళు 24/7 అక్కడే ఉంటారు, ఆ పర్టికులర్ ఐపీఎస్ దగ్గరే ఉండాలి. సో ఇంటి దగ్గర కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నప్పుడు, లేకపోతే స్టేషన్లో అక్కడికి కానివ్వండి, సెక్యూరిటీ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. ఎందుకంటే ఒక్కోసారి వీళ్ళకి కొంచెము లా అండ్ ఆర్డర్ వీళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి నక్సల్స్ ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి థ్రెట్ ఉంటుంది డెఫినెట్లీ. కాబట్టి వాళ్ళకి ఒక బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కానివ్వండి, లేకపోతే ఎస్కాట్ వెహికల్స్ అనేవి మ్యాండేటరీ. ట్రావెల్ పరంగా చూసుకుంటే కొన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఇంట్లో ఎక్స్పెండిచర్స్ లేకపోతే ఇంటికి సంబంధించి ఏదైతే అన్ని గవర్నమెంట్ బేర్ చేస్తుందో అలాగే మెడికల్కి సంబంధించి కూడా గవర్నమెంట్ నుంచే వీళ్ళకి అందుతుంది. ట్రావెల్ అండ్ ఆల్సో ట్రావెల్ చేయాలనుకుంటే లైక్ ప్రతి ఒక్కరు కూడా ప్రొఫెషన్లో బిజీ అయిపోయినప్పుడు కొంచెం బ్రేక్ తీసుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటారు కదా, అలా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎల్టీఎస్ అనేది ఒక ఆఫర్ ఉంటుందన్నమాట. ఫ్యామిలీతో కలిసి ఎక్కడైనా విత్ ఇన్ ఇండియాలో ఆఫీస్ బేర్ చేసేలాగా ఉంటుంది ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా.
ఆల్సో వన్స్ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళ ప్లేస్లో 7 years కంప్లీట్ చేస్తే ఇన్ కేస్ ఫర్దర్గా వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలి అని అనుకుంటే ఆ విషయంలో కూడా గవర్నమెంట్ నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది. అంటే ఫీజ్ పరంగా మనకి తెలుసు యూజువల్లీ లైక్ అబ్రాడ్లో చదువుకోవాలి అనుకుంటే ఎలా ఉంటుంది అని. సో ఆ ఫెసిలిటీ కూడా కొంతవరకు గవర్నమెంట్ అనేది బేర్ చేస్తుంది ఇన్ కేస్ అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలి అని అనుకుంటే. అండ్ ఆల్సో 2 years వరకు లీవ్ ఇస్తుంది. ఆ 2 years డిగ్రీ కంప్లీట్ చేయడానికి లీవ్ పర్మిషన్ కూడా ఉంటుంది. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇలాంటి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ పొజిషన్లో ఉన్న తర్వాత జాబ్ చేసినన్ని రోజులైతే హ్యాపీగా శాలరీ వచ్చేస్తుంది పొజిషన్ని బట్టి. తర్వాత అంటే లైక్ రిటైర్ అయిన తర్వాత కూడా లైఫ్ టైం పెన్షన్ అనేది వీళ్ళకు ఉంటుంది. సో అందుకే చాలామంది ఎలానైనా అంటే పోలీస్ అవ్వాలి అని ఇష్టం ఉన్న వాళ్ళు పోలీస్ జాబ్ కొట్టాలి అనుకుంటారు, లేకపోతే గవర్నమెంట్ జాబ్లకి ట్రై చేసేది మ్యాక్సిమం దీని గురించి అనమాట. రిటైర్మెంట్ తర్వాత కూడా పెన్షన్ అనేది వస్తుంది కాబట్టి. సో రియాలిటీ ఒకసారి చూద్దాం మనం. అంటే ఈ పోలీసులు వాళ్ళకి శాలరీ వస్తుంది, గవర్నమెంట్ అన్నీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంది, బిల్స్ కూడా పెద్దగా ఉండవు, అన్నీ ఫ్రీ ఉంటుంది అని అనుకుంటాము. కాకపోతే ఇది కూడా ఆలోచించండి, ఒక పోలీస్ ఎంత రిస్క్ తీసుకుంటే ఒక సిటీని కానివ్వండి లేకపోతే ఒక ఏరియాని కానివ్వండి అంత ప్రశాంతంగా ఉండడానికి వాళ్ళు ఎంతో రిస్క్ తీసుకుంటారు. ప్రతి ఒక్కటి ఎలాంటి న్యూసెన్స్ అనేది క్రియేట్ చేయకుండా, లేకపోతే ఎక్కడైనా ఏదైనా గొడవ జరిగినప్పుడు దాన్ని కంట్రోల్లోకి తేవడం అనేది చాలా పెద్ద జాబ్, రిస్కీ జాబ్ కూడా అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా థ్రెట్స్ ఉంటాయి ఒక్కోసారి. సో అలాంటి పొజిషన్లో అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అనేది వాళ్ళకి క్రియేట్ చేయాలి. అప్పుడే వాళ్ళు డ్యూటీ ప్రశాంతంగా చేసుకుంటారు. అండ్ ఆల్సో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అంతే యాక్టివ్గా ఉండి ఇదవుతారు కాబట్టి, యాక్షన్ అనేది తీసుకుంటారు కాబట్టి ఆ ప్రశాంతమైన మైండ్ సెట్ని కల్పించడానికే గవర్నమెంట్ ఇవన్నీ పోలీసులకి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాని ఏదో గవర్నమెంట్ జాబ్ కొట్టేసి లేకపోతే డబ్బుల కోసం అయ్యారు అనేటువంటిది కాదు. ఒక డ్యూటీలో ఉన్న తర్వాత అందులో రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంటుంది, రిస్క్ ఎంత ఉంటుంది అనేది ఆ పర్టికులర్ పని చేసే వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి వీళ్ళ సైడ్ నుంచి వచ్చేటువంటి అంటే బయట ఉండే ప్రెషర్ని తట్టుకునే విధంగా ఈ ఫెసిలిటీస్ అన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అంటే వాళ్ళ శాలరీ విషయాలు తెలుసుకున్నా, లేకపోతే ప్రతి ఒక్కటి గవర్నమెంటే బేర్ చేస్తుంది, ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలన్నా గవర్నమెంటే బేర్ చేస్తుంది అన్నప్పుడు అది ఖచ్చితంగా బెస్ట్ థింగ్ అనిపిస్తుంది. సో మీలో ఎవరైనా పోలీస్ అవ్వాలి అని అనుకుంటే ఒక పోలీస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో ద్వారా తెలిసింది. కాబట్టి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ పోలీస్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అని ఆలోచించే వాళ్ళు మీ వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.